ఇప్పుడు చెప్పినట్టుగా అందరు చెప్పారు. అలా కాదు కదా. ఒక అండర్ కరెంట్ని 2019లో కానీ 2024లో కానీ ఎవడని రీడ్ చేయగలిగాడు? మీరు ఊహించారా 2024 ఇలా ఉంటుంది వైసీపీకి అని? 2024 నేను ఊహించలేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే 151లో 50% ఆయనకి, ఎందుకంటే ఒరిజినల్ మీకు ఎప్పుడు నా విశ్లేషణలో మీరు గమనిస్తే 45 స్థానాల్లో తెలుగుదేశం ప్రస్థానం మీద నేను చాలాసార్లు మాట్లాడాను మీ డిబేట్లోనే. అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి ఒక 60-70% విత్ 40% ప్లస్ ఓటు బ్యాంక్తో సస్టైన్ అవుతున్న 2014 నుంచి చూసుకుంటే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత వర్స్ట్ కేసులో 50 మంది ఓడిపోతారు, 50% ఓడిపోతారంటే 75 స్థానాలు ఆయనకి మొమాట లేకుండా ఉంటాయి. ఇది ఒక ప్రైమరీ అవగాహనతో నేను విశ్లేషించాను. దానికి విభిన్నంగా ప్రజలు ఇచ్చిన తీర్పుని, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనేతలు, వాళ్ళ తీర్పుకి ఎవడైనా శిరోధార్యమే. తెలంగాణలో మీరు చెప్పిన సర్వే కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు ఊహించిన సర్వే కానీ రెండు ఫెయిల్యూర్. ఇంకా ప్రసాద్ గారు ఇంకా సర్వేలు చేస్తారు, ఇంకా ఆపేస్తారు? నేను సర్వే ఎప్పుడు చేయలేదు సార్. నేను చేస్తున్న సర్వే ఏంటంటే ఇప్పుడు దానికి సంక్షేమం. ఇప్పుడు నేను తెలంగాణలో కూడా 25 మందిని మార్చాను. మార్చకుండా మీకు రాష్ట్ర విభజన 2 టర్ములను బట్టి కూడా గెలిచిన వాళ్ళందరూ అదే నియోజకవర్గంలో అదే స్థానాల్లో ఒక దమిడి పని చేయకుండా నెత్తి కూర్చుని ఉంటే వాళ్ళు మంటకపోరు. తెలంగాణలో ఫెయిల్యూర్. దే డిసైడెడ్ టు హ్యావ్ న్యూ ఫేసెస్ ఇన్ తెలంగాణ. న్యూ ఫేస్ లేనప్పుడు మళ్ళీ ఆడే పాత చింతకాయ పచ్చడి నూరేడికి తాలింపు పెట్టి కూర్చోబెడితే ఏమవుతుంది? అది ఏపీ పరిస్థితి. ఏపీకి అదే పరిస్థితి. ఇప్పుడు 80 స్థానాలు నా విశ్లేషణ మీరు గమనించండి. 80 స్థానాలు మీరు డెసిషన్ తీసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మేరకు నాగార్జున, ఆదిమూలపు సురేష్ ఇటు మారిస్తే, అలాగే అంతమందిని మారిస్తే ఇలా నియోజకవర్గంలో పెట్టిన పెంట మామూలు కాదు. జన సైనికులకి, వీర మహిళకి కేఎస్ ప్రసాద్ గారన్నా, వెంకటరెడ్డి గారన్నా ఎందుకు అంత కోపం? మరి నేను ఎప్పుడు ఏ మహిళని నేను కించపరచలేదు. నాకు ఆ హక్కు కూడా లేదు. ఫస్ట్ ఎందుకంటే ఎక్కువ మిమ్మల్ని ప్రస్తావిస్తుంటారు. ఖచ్చితంగా మాట్లాడతాను డిబేట్లో. ఆర్గ్యుమెంట్స్ సబ్జెక్ట్ టు ది కన్ఫర్మ్ నేను చాలా విషయాలు ఉన్నాయి. బట్ నా మీద అంత నేను పర్సనల్గా ఇప్పుడు ఏ ఆడపిల్లలు నేను మాట్లాడలేదు. ఫోన్లు అవి వస్తుంటాయండి మీకు, బెదిరింపులు అవి ఇబ్బందులు పెడుతున్నారా? ఏమంటారు? చంపేస్తాం, పొడి చేస్తాం, వేసేస్తాం. ఇంకా బతికే ఉన్నావా, చచ్చిపోలేదా? భయపడుతున్నారా? ఎవడు భయం పడేది? ఇవాళ చస్తే రేపు 2 రోజులు నా విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను. ఎన్నిసార్లు వస్తాం సార్? పోనీ ఎందుకు అనవసరంగా ఇవి ఈ రకంగా మాట్లాడి మనం ఒకరి చేత అనిపించుకోవడం, రియలైజేషన్ ఏమైనా కనిపిస్తున్నదా ప్రసాద్ గారు ఫ్యూచర్ మాట్లాడే కదా సార్ రియలైజేషన్? మరి ఎందుకు అంత టార్గెట్? మీరే ఎందుకు టార్గెట్ అవ్వాలి వాళ్ళకి? మనం మాట్లాడాం కాబట్టి. ఇప్పుడు అందరూ మాట్లాడారు, మాట్లాడాను. నేను వివేకానంద రెడ్డి గారు వచ్చి నేను ఒక్కనే మాట్లాడాను అగెనిస్ట్ గా. అందరూ మాట్లాడుతుందని విభిన్నంగా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్. అలాగే నేను జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నేను సాక్షికి ఎన్ని రోజులు లేదండి మీరు చెప్పండి. నేను రెగ్యులర్గా మీ ఛానల్కి వచ్చేవాడు. నేను సాక్షికి లాస్ట్ ఇచ్చిన ఆపర్చునిటీ. అక్కడికి వెళ్తే ముద్రేసేస్తామంటే వాళ్ళు. ఇంకోటి నేను చెప్తున్నాను, ప్రాబ్లం నాకు ఎక్కడ వచ్చిందంటే చాలా ఛానల్స్ అఫీషియల్గా వాళ్ళు బ్యాన్ చేశారు, వెళ్ళకూడదు అంతే. నేను అక్కడ నేను విశ్లేషకుడుగా నేను అన్ని ఛానల్కి వెళ్ళి మాట్లాడాను. నేను బ్యాన్ చేసిన దగ్గర, అక్కడ మాట్లాడిన దగ్గర నుంచి వాళ్ళు ఇంకా ఎక్కువ బుల్డోస్ చేయడం స్టార్ట్ చేశారు. నాకు ఈ ఎలక్షన్స్ తర్వాత కన్నా ఎలక్షన్స్ ముందు కూడా ఒక 10-15 సార్లు రిపీట్ అయింది నాకు కంటిన్యూస్గా ఫోన్ నెంబర్లతో. నేను ఇప్పటికి కూడా నా ఫోన్ నెంబర్ నేను మార్చలేదు. ఏమన్నా అటాక్ చేయడానికి వాటికి ఏమన్నా ట్రై చేయడం అలాంటివి ఏమైనా జరిగింది? అది అంతవరకు రాలేదు. నన్ను కూడా ఇప్పటిదాకా జనసేన నుంచి, నేను మళ్ళీ చెప్తున్నా వరం గారు, నా ప్రస్థానంలో నేను రాజకీయ విశ్లేషణ చేసింది జనసేన నుంచి నన్ను ఒక్కరు కూడా బెదిరించలేదు. నేను మొహమాట లేకుండా చెప్తున్నాను. చాలాసార్లు చెప్పాను కూడా. టీడీపీ నుంచా? ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పీపుల్. నాకు ఇప్పుడు వ్యక్తిగతంగా టీడీపీ నా వాట్సాప్లో కూడా చాలా మంది వెనకాల ఉన్న ఫోటోలతో నాకు ఉన్నాయి మెసేజ్లు, ఎప్పటికీ డిలీట్ కానీ. సరే అటాక్స్ అప్పులకి వాళ్ళు వచ్చి కొట్టేస్తారని భయంకి ఉంటే నేను నా 54-50 సంవత్సరాల ప్రస్థానంలో నేను భయం పడుతూనే ఉండుందునేమో. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళు, మీ మీద కోపంగా ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలి? నేనే ప్రసారం చేసుకోవడానికి నా దగ్గర మీరుగానే ఉండండి, నేనుగానే ఉంటున్నాను. అంటే ఇలాగే నేనైతే మారను, ఇలాగే విమర్శిస్తారు. ఇప్పుడు నేను నా విశ్లేషణలో విమర్శ కనబడిందా? ద ఎబిలిటీ ఆఫ్ ఎ పర్సన్, కాంపిటెన్సీ లెవెల్ అండ్ వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్స్, ఇదే నేను మాట్లాడతాను. జనసేనకు కానీ వీర మహిళలకు కానీ మీ మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి, వీర మహిళల గురించి నేను అసభ్యంగా మాట్లాడలేదు. నాకు అవసరం కూడా లేదు. నాకు ఏ స్త్రీ అయినా సరే ఈరోజు నాకున్న మార్కెట్లో నేను ఎవరినైనా వ్యక్తిగతంగా మా ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా నేను ఎవరిని ఆంటీ అంకుల్ అని కూడా పిలను, అమ్మ అనే పిలుస్తాను నేను ఎవరినైనా. నేను మీ డిబేట్లో కూడా వాళ్ళని ఎప్పుడు అమ్మానే సంబోధించాను. సో అనవసరంగా మీ మీద కక్ష పెట్టుకుంటున్నారనా మీ ఉద్దేశం? నేనేనా సార్ వాళ్ళకు ఇప్పుడు? అవును, ఎందుకు ఒక ప్రసాద్ గారి ఇంటెన్షన్స్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. అది ప్రసాద్ గారే టార్గెట్ ఎందుకు నాకేం తెలుసు? తెలీదా? లేకపోతే ఆ రోజు నేను ఇలా చేశాను కాబట్టి కదా ఈ రోజు మనం ఇలా పడాల్సి వస్తుంది అన్న ఫీలింగ్ ఇంటర్నల్గా ఏమన్నా ఉందా? నాకెప్పుడు ఉండదు సార్. ఇప్పుడు విశ్లేషకుడు ఉన్నవాడు ఎవడు పార్టీలకు మోసుకుని తిరగరు. పార్టీలకి సంబంధం లేకుండా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజా పరిపాలన ఎలా ఉన్న దాని మీద
ఓ సబ్జెక్ట్కి తీసుకుని దాని మీద మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు డిబేట్ పెడతారు, మాకు ఒక ఎజెండా చెప్పి దాంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఎవరో వచ్చి ఒక వీడియో చూపించి దాని మీద టాపిక్ డైవర్ట్ అయితే మేమేం చేయగలుగుతాం దానికి? ఓకే, అలాగని చెప్పి పర్సనల్గా ఏం లేదు ఎవరి మీద. నాకు ఎవరి మీద పర్సనల్గా ఉండదు. ఎందుకు మీ ఛానల్కి వచ్చిన జనసేన వాళ్ళతో నేను ఎలా కండక్ట్ అయ్యాను? ఎవరు అరుణమ్మ ఫస్ట్ మన ఛానల్ తన అధికార ప్రతినిధి కాకముందు రాయపడి అరుణమ్మ. ఎన్నిసార్లు మేము ఎంకరేజ్ చేయలేదు, ఎన్నిసార్లు మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేసినా అంతే మర్యాదతో మాట్లాడుతుంది. నాకు ఎవరైనా జనసేన సరే. సో వాళ్ళు మాట్లాడుతున్నారు. చంద్రబాబు విజయ్ కుమార్ నేను ఇన్ని హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఎలక్షన్ అయిన వెంటనే ఆయనకి నేను కంగ్రాచులేట్ చెప్పాను. ఏమంటారు? రఘురామకృష్ణరాజు గారితో కూడా నేను చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన గెలవగానే కంగ్రాచులేషన్స్ చెప్పాను. ఏమంటే దాంట్లో సో పర్సనల్ గా ఏమీ లేదు. ఎవరుకుంటుంది సార్ మాకేనా మడితో కూడా లేక. సో మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా డిబేట్లకి రండి, మిగతావన్నీ పక్కన పెట్టండి. ఎవరో ఏదో అనుకుంటారు అనుకుండి మీరు కొంతవరకే పరిమితం అవ్వకండి. నేనే పరిమితం అవ్వను. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైనా అట్రాక్టివ్గా ఉంటే నేను సబ్జెక్టులకు వచ్చి మాట్లాడతా తప్ప దాంట్లో సబ్జెక్ట్ డెలివరీ చేసేది. అంతేగాని పర్సనల్ గొల్లి తగులుకు వచ్చి అల్లప్పుడు 1947లో గుర్రం ఎక్కువ కంచంలో తిన్నా ఒకటే వాళ్ళు నేల మీద తింటాం ఇలాంటి పంచాయతీలు నేనైతే రాను. రైట్ నౌ ఈ సిచ్యువేషన్లో ఇవి అవసరమా రాజకీయాలు? అంటే ఇది అవసరమా అన్న దగ్గర మీరు ఒక విషయం గమనించగలగాలి సార్. ఇవాళ మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు